గ్రామంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల సాకారం అవుతుందని విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ సర్పంచ్ కోడెల కవిత రవీందర్ అన్నారు. ఇల్లు నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారునికి బిల్లులు వెంటనే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ కోడెల కవిత రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి గీత, ఉప సర్పంచ్ కోడెల కిరణ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో సొంత ఇల్లు లేని సుమారు 20 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 8 మందికి ఇల్లు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే 6 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారని, మిగిలిన 2 లబ్ధిదారులు చామంతుల కవిత, చిన్నబోయిన రజితలకు ప్రొసీడింగ్స్ కాపీలు అందజేసి భూమి పూజ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం విడుదల చేసే బిల్లులు ఆలస్యం కాకుండా వెంటనే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోడెల కవిత రవీందర్ విజ్ఞప్తి చేశారు. ఈ గతంలో వీరికి గ్రామంలో మొత్తం 21 ఉండే, 21లో 6 ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఫస్ట్ విడతలో కొన్ని మిగిలిన బాగాని 2 వచ్చినాయి. ఆ 2కి ఈరోజు ముగ్గురు పోయడం జరుగుతుంది. కావున దయచేసి ఈ సొంత ఇంటి కళ నిజం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఎవరైతే ఎంత తొందరగా కడితే అంత అమౌంట్ తొందరగా పడుతుంది. కాబట్టి దయచేసి ఇది తొందరగా నిర్మాణం చేసుకొని ఇళ్ళలో పోవాల్సిందిగా కోరుతున్నాము. విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విడతల సుమారుగా 21 మంది నిరుపేదలు ఉంటే అందులో ఫస్ట్ విడతలో 2 వచ్చినాయి. అందులో ఒకటి విశ్వనాథ్పల్లి, ఒకటి రవీంద్రనగర్లో వచ్చింది. ఇంతకు ముందుకే 6 ఇళ్ళు వచ్చినాయి. ఈరోజు 2 వచ్చినాయి. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. వీళ్ళు తొందరగా ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు చేసుకొని కళ నెరవేరాలని కోరుకుంటున్నాను.